అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఏర్పడి 1 year అయినటువంటి సందర్భంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమం నిర్వహించారు గత 4 రోజుల క్రితం. ఈ కార్యక్రమం సంబంధించి గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ అదేవిధంగా పబ్లిక్ కూడా ఈ కార్యక్రమానికి ఎలా పాల్గొన్నారో చూశారు. ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు మనం. కాబట్టి ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఏదైతే ప్రశ్నించామో దానికి సంబంధించి అమలు చేస్తే రానున్న రోజుల్లో కొంత వ్యతిరేకత అనేది తగ్గుతుంది. లేకపోతే మాత్రం ఇదే రకంగా మీరు మాట్లాడితే ఇట్లానే ఉంటే ఇప్పటికీ మా వైసీపీ పార్టీ దేనికైనా సిద్ధం, దేనికైనా రెడీగా ఉన్నాం అని చెప్పి ఏ అరెస్టులు చేసుకుంటారో, ఏం చేసుకుంటారో, ఏ కేసులు పెట్టుకుంటారో, ఏ రకంగా మీరు హింసిస్తారో ప్రతిదీ కూడా నోట్ చేసుకుంటాం. దానికి తగినటువంటి రిటర్న్ గిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా 100కి 200% తిరిగి ఇచ్చేస్తాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కూటమి నాయకులు, ఎమ్మెల్యేలు అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ సీఎం అయినా, పోలీసు అధికారులను ఎవరైనా సరే చట్టాలను ఉల్లంఘించి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందికరంగా మాకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టము. ఒక సంకేతం అయితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు దూరంగా ఉంటారు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అసహించుకుంటారు కాబట్టి గ్యాప్ వచ్చింది, వాళ్ళు పని చేయడం లేదని ఎవరైతే ఇన్ని రోజులు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా దేనితో కొట్టాము అని ఆన్సర్ ఇచ్చాము అనేది అర్థం చేసుకోవచ్చు. మీరు ఇన్ని ప్రోగ్రామ్ చూస్తున్నారు, ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆన్సర్ ఇచ్చినట్టే కనిపిస్తుంది మీకు. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసే క్రమంలో మమ్మల్ని పక్కన పెట్టి ఉండవచ్చు. కానీ మొన్న ఓటమి లాంటిది, ఓటమికి సంబంధించి మళ్ళీ మేము తిరిగి ఆ June 4 లాస్ట్ ఇయర్ ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ మాటలు మళ్ళీ లైఫ్ టైంలో వినకూడదని చెప్పి చాలా మంది పోస్ట్ పెడతా ఉన్నారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధపడేటటువంటి రోజు మళ్ళీ రాకూడదంటే మేము ఏం చేయాలి, అదే రకంగా కష్టపడాలి. పార్టీ ఏ పిలుపునిచ్చినా కూడా 100కి 200% సక్సెస్ చేయాలని చెప్పి ఒక కసితో పనిచేస్తున్నారు మన వైసీపీ వాళ్ళు అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇదైతే కూటమి మాత్రము బ్యాడ్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామాలు, మంచి రోజులు పార్టీకి ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి రానున్న రోజుల్లో వాళ్ళు చేసేటువంటి ఇప్పుడు కూటమి అద్భుతంగా పాలన చేసి అమలు చేస్తే ఇప్పుడు ప్రాబ్లం లేదు. అదే విధంగా వాళ్ళు ఇట్లనే ఉంటా మేము మారమని అంటే మాత్రం వైసీపీ గెలుపు మాత్రం ఖచ్చితంగా ఎవరు ఆపలేరు. దానికి ఎగ్జాంపులే ఈ కార్యక్రమం. 1 year ఫర్ CBN బ్యాక్ స్టాపింగ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పెడితేనే, ఒక ట్రెండ్ చేస్తేనే ఎట్లా ఏ విధంగా సక్సెస్ అయిందో మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని ఇకనైనా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించే విధంలో ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇట్లా మీ పి కోటేశ్వరరావు, కందుకూరు నియోజకవర్గం.